బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. గెలిపే లక్ష్యంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇంటింటికి తీసుకెళ్లేలా ప్రచారం చేయాలని నేతలను ఆదేశించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. అభ్యర్థి ఎంపికలో తెరపైకి రోజుకో అభ్యర్థి పేరు వస్తోంది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై సర్వే చేసిన మంత్రులు 3 సామాజిక వర్గాలకు చెందిన 3 పేర్లతో హైకమాండ్ కు నివేదిక పంపారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్, మైనారిటీ సామాజిక వర్గం నుంచి బాబా ఫసీయుద్దీన్ పేర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. దీంతో 2-3 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. అటు గెలుపే లక్ష్యంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అందరూ కలిసికట్టుగా ఉండాలంటూ కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు నటరాజన్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి పనులు ఇంటింటికి తీసుకెళ్లేలా ప్రచారం చేయాలని నేతలను ఆదేశించారు నటరాజన్. ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎంపికకు సంబంధించి అధిష్టానం ఫోకస్ పెట్టింది. అభ్యర్థి ఎంపికలో తెరపైకి రోజుకో అభ్యర్థి పేరు వస్తోంది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికకు సంబంధించి సర్వే చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. 3 సామాజిక వర్గాలకు చెందిన 3 పేర్లతో హైకమాండ్ కు నివేదిక పంపడం జరిగింది. అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి, మరోవైపు బీసీ నుంచి, అలాగే మరో మైనారిటీ సామాజిక వర్గం నుంచి 3 పేర్లు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ చర్చించబోతోంది. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగి పూర్తిగా కసరత్తు చేస్తూ ఉన్నారు. అటు పార్టీ కార్యకర్తలకు కావచ్చు, అలాగే నేతలకు కావచ్చు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా ఆమె సూచిస్తున్న పరిస్థితి. నివేదికలో మొత్తంగా 3 సామాజిక వర్గాలకు చెందిన పేర్లు అయితే చెప్పడం జరిగింది. ఒకటి రెడ్డి సామాజిక వర్గం, మరొకటి బీసీ, అలాగే మూడోది మైనారిటీ సామాజిక, మొత్తం 3 వర్గాలకు సంబంధించిన పేర్లు అయితే ప్రజెంట్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ పేర్లు పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే రోజుకొక అభ్యర్థి పేరు తెరపైకి వస్తున్న క్రమంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ దానికి సంబంధించి డిస్కస్ చేసి ఫైనల్ నేమ్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ అయితే చర్చించబోతున్నట్టు సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇక నిన్న ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి చేరుకున్నారు. నిన్న సాయంత్రం అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో జూమ్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. జూమ్ మీటింగ్లో కూడా కొన్ని కీలక అంశాలు చర్చించినట్టుగా సమాచారం. ప్రధానంగా ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ కైవసం చేసుకోవాలి అంటూ కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు జూబ్లీ హిల్స్లో ముఖ్య నేతలంతా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే ప్రధానంగా జూబ్లీ హిల్స్ ప్రస్తుతం ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరొక వైపు ఎలా అయినా తామే గెలుస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అభ్యర్థుల ఎంపిక పైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సామాజిక వర్గాల నుంచి ప్రస్తుతం బలంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కొంతమంది స్థానికులు ఉన్నారు, మరికొంతమంది సీనియర్ నేతలు తమకే టికెట్ ఇవ్వాలి అంటూ కూడా బహిర్గ
సుదీర్ఘంగా కామెంట్ చేస్తున్నారు. నిన్న బిగ్ టీవీతో అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి సమయంలో తనకే టికెట్ ఇవ్వాలని, ఇవ్వకపోతే జూబ్లీహిల్స్ ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఒకవైపు మంత్రులు చెప్తుంది ఏంటంటే స్థానికులకే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ అంజన్ కుమార్ యాదవ్ మాత్రం తనకి ఎలా అయినా సరే జూబ్లీహిల్స్లో టికెట్ ఇవ్వాలి అంటూ ఒకవైపు కోరుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బొంతు రామ్మోహన్ కూడా టికెట్ పైన ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అయినా తనకి కూడా టికెట్ కావాలి అంటూ ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే పెద్ద ఎత్తున ఒకవైపు ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. సడన్ గా తెరపైకి మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపిస్తుంది. మైనంపల్లి హనుమంతరావు కూడా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం కూడా బ్యానర్లు కట్టారు. తనకి టికెట్ రాబోతుంది అంటూ కూడా అనుచరులతో ప్రచారం చేస్తున్నారు. మరొక వైపు కంచర్ల విజయలక్ష్మి పేరు కూడా సడన్ గా తెరపైకి వస్తుంది. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఫైనల్ గా నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తారు అంటూ కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకు హామీ ఇచ్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ ప్రస్తుతం ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి కేవలం 2 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఒకటి రంజిత్ రెడ్డి, మరొక వైపు రెహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి. అయితే రంజిత్ రెడ్డికి ప్రస్తుతం ఎన్నికల్లో ఇంట్రెస్ట్ లేనట్టుగా కూడా ఆయన అనుచరులతో చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం సిఎన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. సేమ్ టైం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెహ్మత్ నగర్ డివిజన్ అనేది అక్కడ ఉన్నటువంటి పెద్ద కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్లేస్. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ అక్కడ ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇస్తే మాత్రం ఖచ్చితంగా సిఎన్ రెడ్డికే ఇస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, మరొక వైపు ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మిగతా సీనియర్లు కానివ్వండి, లేదంటే ప్రస్తుతం ఆశావాహం వ్యక్తం చేస్తున్నటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కలిసి పనిచేస్తారా, లేదంటే ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిన్న మనతో పాటు వివేక్ వెంకటస్వామి మాట్లాడినటువంటి సమయంలో అభ్యర్థి ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయిస్తుంది, హైకమాండ్ నిర్ణయించిన దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి పనిచేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే జూబ్లీహిల్స్ పైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ చేసి ఎవరికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ కైవసం అవుతుంది అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అటు మీనాక్షి నటరాజన్ అయితే పూర్తిగా ఫోకస్ పెట్టారు. కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి నేతల వరకు కూడా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెరపైకి 3 పేర్లు అయితే వచ్చాయి. వారిలో ఎవరిని కన్ఫర్మ్ చేస్తారనేది వేచి